మాట్లాడలేని, చెవులుండి వినలేని ఒట్టి విగ్రహాలకు పూజించాను. ఇక్కడికి నడిపించిన దేవుడు నిజమైన దేవుడని ఆయనకు ఏం చేశాడంటే బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడు. నేను ఇక్కడికి నడిపించిన దేవుడు. ఎక్కడికి? నేను ఇక్కడికి అంటే నీ కుటుంబాన్ని ఈరోజు ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. నీ సంతానం ఈరోజు ఇంతకు ముందు ఉన్న స్థితి కన్నా బెటర్గా చేశాడు. నీ పరిస్థితులు మార్చాడు, నీ జీవితాన్ని మార్చాడు. ఒక గూడు, నీడ, ఒక పని, ఒక సంతానం, ఒక కుటుంబం వచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చిన తర్వాత కూడా ఆయన బలిపీఠములు కట్టకపోతే, బలిపీఠములు కట్టకపోతే, ఆయన నామమున ప్రార్థన చేయలేక నీ మోకాలు వంగలేకపోతున్నాయంటే నీకు కృతజ్ఞత లేదు. ఆయన కట్టవలసిన బలిపీఠాలు ఏమున్నాయి? సమాధాన బలులు, స్తుతి బలులు, స్తోత్ర బలులు, ప్రార్థన, ధూప నైవేద్యములు నిత్యము ఆయనకి నీ సాక్ష్యాన్ని బట్టి, నీ ప్రయాణాన్ని బట్టి, నీ ఆత్మను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, దేవుడిదిగో హాగార నుండి కానాడుకు నడిపించిన విధానాన్ని బట్టి అబ్రహాము చేసినట్లుగా నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పిల్లలను బట్టి నీవు ఈ ధూపములు, ఈ బలులు చేయక ప్రార్థన చేయలేకపోతున్నావు అంటే గమనించండి, కృతజ్ఞత లేకుండా బ్రతుకుతున్నావు. కృతజ్ఞత లేకుండా బ్రతుకుతున్నావు. ఇప్పటికైనా మోకాళ్ళు వంగాలి. యెహోవా నామమున ప్రార్థన చేశాడంట. ప్రార్థనలో మనం ఏం జరుగుతామో, ప్రార్థన అంటే దేవునికి మనకి మధ్యలో ఒక గొప్ప కనెక్షన్ కలగజేసేది. ప్రార్థన అంటే దేవుడితో మనము నివసించడానికి, సంబంధంలో, సహవాసంలో కలిగి ఉండడానికి ఒక అద్భుతమైన అవకాశం ప్రార్థన. మోకాలు వంగట్లేదంటే, నీ కుటుంబాన్ని పట్టుకొని నీ మోకాలు వంగట్లేదంటే, వ్యక్తిగతంగా నీ మోకాలు వంగట్లేదంటే, నీ చేతులు జోడించలేకపోతున్నావంటే, నీ నోరు తెరవలేకపోతున్నావంటే, నిన్ను, నీ కుటుంబాన్ని పోషిస్తున్న, రక్షిస్తున్న నీ దేవుని నామాన్ని ప్రార్థన చేయలేకపోతున్నావంటే గమనించండి, నీ మీద ప్రభావం అపవాది కలిగి ఉన్నాడు, అధికారం అపవాది కలిగి ఉన్నాడు. కొంతమందికి ప్రార్థన అంటే ఒళ్ళు సంపద. ఏం సంపద? ఒళ్ళు సంపద. మీ ఇంట్లో నేనేం కనబడేటట్టు ప్రార్థన చేయమంటే, మీ ఇంట్లో మీరు ప్రార్థన చేసుకుంటున్నారు, కుటుంబంగా ప్రార్థన చేసుకుంటున్నారు. అసలు వ్యక్తిగతమైన ప్రార్థన ఉందా ఒకసారి ఆలోచించుకో. ఇప్పుడు నీకు నువ్వే ఆ ప్రార్థన ఆలోచన రాగానే ఒళ్ళోకి రాగైపోతుంటే, ఆలోచనకు రాగైపోతుంటే నీ మీద అధికారం ఎవరికి ఉంది? అపవాదికి ఉంది. గమనించండి, యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడు. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చేను. ఈ మాట వల్ల యుద్ధం ఉండదు. ఆ దేశంలో కరువు వచ్చేను. ఏ మాట చెప్పి తీసుకొచ్చాడు దేవుడు? ఏ మాట చెప్పి తీసుకొచ్చాడు? నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను పోషిస్తాను, నిన్ను రక్షిస్తాను,